మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారి నకిలీ పెన్షన్దారులపైన ప్రభుత్వం ఎంక్వైరీ చేయడం అనేది జరుగుతుంది. గతంలో అంటే ఒక సంవత్సరం క్రితము ఈ ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారిపైన ఎంక్వైరీ చేయడం అనేది జరిగింది. వారి కుటుంబ సభ్యులపైన ఎంక్వైరీ చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఉద్యోగం చేస్తూ రిటైర్డ్ ఉద్యోగస్తుల ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వారిపైన, వారి కుటుంబ సభ్యుల్లో ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వారిపైన ఎంక్వైరీ చేసి వారి పెన్షన్లను తొలగించడం అనేది జరిగింది. లేటెస్ట్గా మరొక 2 కేటగిరీలలో పెన్షన్లు పొందుతున్నటువంటి వారి పెన్షన్ల పైన కూడా ఎంక్వైరీ అనేది జరుగుతుంది. ఈ 2 కేటగిరీలలో ఏ కేటగిరీలో పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారిపైన ఎంక్వైరీ జరుగుతుంది అన్న పూర్తి సమాచారాన్ని ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ అప్డేట్ వివరాలను ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. మీలో అవేర్నెస్ కల్పించడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వము 11 కేటగిరీల పెన్షన్లను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ 11 కేటగిరీలలో గీత కార్మిక పెన్షను, చేనేత కార్మిక పెన్షను ఈ 2 కేటగిరీల పెన్షన్లు కూడా ఉన్నాయి. ఈ గీత కార్మికులకు, చేనేత కార్మికులకు పెన్షన్లు ఇవ్వాలి అంటే ముఖ్యంగా 2 డాక్యుమెంట్స్ను ప్రభుత్వం పరిశీలన చేసేది. ఈ 2 డాక్యుమెంట్స్లలో ఇక్కడ ఆధార్ కార్డులో 50 సంవత్సరాలు నిండినట్లయితే వారికి పెన్షన్లను మంజూరు చేయడం అనేది జరిగింది 2014 నుంచి కూడా. ఇక తర్వాత రెండవది ఇక్కడ గీత కార్మిక సొసైటీ కానివ్వండి, చేనేత కార్మిక సొసైటీ కానివ్వండి, ఈ 2 సొసైటీల నుంచి ఆయా కార్మికులకు గుర్తింపు కార్డును ఇవ్వడం అనేది జరిగింది. ఈ గుర్తింపు కార్డు ఉంటేనే ఈ చేనేత కార్మిక పెన్షను, గీత కార్మిక పెన్షను ఇచ్చేవారు. ఇక్కడ గీత కార్మికుల పెన్షన్లలో కానివ్వండి, చేనేత కార్మికుల పెన్షన్లలో కానివ్వండి, గుర్తింపు కార్డులు లేనటువంటి వారికి కూడా కొంతమంది దళారులు ఇక్కడ ఆయా సొసైటీల నుంచి నకిలీ గుర్తింపు కార్డులు తీసుకొని వచ్చి వారికి పెన్షన్లను అప్లై చేయడం అనేది జరిగింది. ఆ విధంగా అప్లై చేసినటువంటి వారికి ఇప్పటి వరకు పెన్షన్లను కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. మొత్తానికి ఆ సమయంలో 2014 నుంచి 2022 వరకు కూడా గీత కార్మిక సొసైటీ నుంచి కానివ్వండి, చేనేత కార్మిక సొసైటీ నుంచి కానివ్వండి, గుర్తింపు కార్డులు లేనటువంటి వారికి దళారులు నకిలీ గుర్తింపు కార్డులను తీసుకువచ్చి పెన్షన్లను ఇప్పించారు అని చెప్పేసి ఉన్నతాధికారులు గుర్తించడం అనేది జరిగింది. ఈ గుర్తింపు కార్డుల పైన విచారణ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ చేనేత సొసైటీ, గీత కార్మిక సొసైటీలోని ఉన్నతాధికారులను పిలిపించి వారు సబ్మిట్ చేసినటువంటి అంటే ఇక్కడ పెన్షన్ల కోసం గీత కార్మికులు, చేనేత కార్మికులు సబ్మిట్ చేసినటువంటి ఇక్కడ ఐడి ప్రూఫ్లను వాళ్ళ ముందు ఉంచి ఇవి డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి ఐడి కార్డ్సేనా కావా అని విచారించడం అనేది జరుగుతుంది. ఉన్నతాధికారులు తెలియజేసిన దాని ప్రకారము అవి నకిలీ ఐడెంటిటీ కార్డ్స్ అయితే మాత్రము ఇక్కడ గీత కార్మికుల పెన్షన్ కానివ్వండి, చేనేత కార్మికుల పెన్షన్ కానివ్వండి, నకిలీ ఐడెంటిటీ కార్డ్స్ పెట్టి పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారి పెన్షన్లను తొలగించడం అనేది జరుగుతుంది అని చెప్పేసి సెర్ప్ ఉన్నతాధికారులు తెలియజేయడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ఆసరా పెన్షన్ల పైన గుట్టు చప్పుడు కాకుండా రాష్ట్ర ప్రభుత్వము కేటగిరీల వారీగా ఎంక్వైరీ చేయడం అనేది జరుగుతుంది. ఏ కేటగిరీ సంబంధించినటువంటి పెన్షన్దారుల పైన ఎంక్వైరీ జరిగినా కానీ ఆ విషయాలను అంతర్నేత్ర ఛానల్ వెంటనే మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు తెలియాలి అంటే మీరు అప్రమత్తంగా ఉండాలంటే తప్పకుండా చూసి వెళ్ళిపోకండి. అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.